శ్రీ గజానన్ మహారాజ్ గొప్ప యోగి, అవధూత. అతని పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలియదు. సెప్టెంబర్ నెల 23వ తారీఖు 1878లో సుమారు 30 సంవత్సరాల యువకుడుగా షేగాం అనే గ్రామంలో ప్రజలకు మొట్టమొదటిసారిగా కనిపించాడు. స్వామి అదే ప్రకటితమైన రోజు. గజానన్ మహారాజు, షిరిడీ సాయి, అక్కల్కోట ప్రభు సమకాలికులు అని చెప్పాలి. గజానన మహారాజ్, అక్కల్కోట స్వామి అనేకమైన అద్భుతాలు చేశారు, శక్తుల్ని ప్రదర్శించారు, భక్తుల్ని ఆదరించారు, భక్తుల బాధల్ని కష్టాల్ని తీర్చారు, భక్తులకు ఎన్నో మార్గదర్శకులయ్యారు. షేగాం రైల్వే స్టేషను ముంబై హౌరా రైలు మార్గంలో షేగాం ఉంది. గజానన్ మహారాజు మందిరాలు భారతదేశంలోనే కాకుండా యుఎస్ఏలో కూడా అనేక చోట్ల ఉన్నాయి. అంటే వారి ఖ్యాతి విశ్వవిఖ్యాతమని చెప్పాలి. గజానన్ మహారాజు వారికి అనేక శిష్య పరంపర ఉంది. ఆయన 8వ తారీఖు సెప్టెంబరు 1910న సజీవ సమాధి చెందారు. షేగాం ప్రజలు స్వామివారు ప్రకటితమైన రోజును మరియు సమాధి చెందిన రోజును చాలా విశేషంగా జరుపుకుంటారు. ఆ 2 రోజుల్ని పుణ్యప్రదమైన రోజులుగా, పండుగలాగా జరుపుకుంటారు. ఆ గజానన్ మహారాజ్ మందిరంలోకి అడుగు పెడుతుంటే ఒళ్ళంతా అణువణువు ఆనందంతో కంపించిపోయింది. ఆ వైబ్రేషన్స్ అవి చెప్పలేను, వర్ణించలేను.